ఇదని నేను ఇచ్చిన డబ్బులు ఏమైపోయో నాకేం తెలియట్లేదు, ఎలాగా నేను ఇచ్చిన డబ్బులు రైతులను మోసం చేశారు, వృద్ధులను మోసం చేశారు తీసుకుంటున్నారు. ఏంటి పద్ధతి? ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని యాక్సెప్ట్ చేయండి, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ యాక్సెప్ట్ చేయండి, వెయిట్ చేయండి, చూడండి ఏ రకంగా చేస్తారు. మనతో రాయపాటి అరుణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్ లోని పెద్దలకి. మొత్తానికి వాలంటీర్లు మొత్తాన్ని పీకేద్దామని డిసైడ్ అయిపోయారా? అలా ఏమీ లేదు సార్. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎన్నికలకు ముందు ఏ హామీ అయితే ఇచ్చామో దానికి సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు ఇప్పటికే చేపడుతోంది. వాళ్ళ విద్యార్హతల ఆధారంగా వివిధ ప్లేసులు ఎవరైతే రాజీనామాలు చేయకుండా, అలాగే ఎవరైతే గతంలో వైసీపీకి మాత్రమే భజన చేసి పార్టీ గురించి మాత్రమే పట్టించుకున్నారు, ప్రజలకు కాకుండా, అట్లాంటి వాళ్ళని మేబీ వాళ్ళు అప్పట్లోనే రాజీనామా చేసేసారు. వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళ నాయకులకు భజన చేస్తూ రాజీనామా చేశారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా మేబీ జెన్యున్ గా ఉన్న కార్యకర్తలు అయి ఉండొచ్చు, వాలంటీర్లుగా చేసిన వాళ్ళంతా కూడా. అట్లాంటి వాళ్ళని వాళ్ళ విద్యార్హతల ఆధారంగా వివిధ ప్లేసుల్లో వాళ్ళ కోసం ఒక పనంటూ వెతికి మరీ పెట్టే పరిస్థితి అయితే ప్రస్తుతం ఆల్రెడీ ప్రణాళికల్లో ఉంది. గతంలో ప్రభుత్వం లాగా ఎక్కువ విద్యార్థులు ఉన్న వాళ్ళని, అలాగే తక్కువ విద్యార్థులు ఉన్న వాళ్ళని ఒకే ఘాటిని కట్టేసి 5,000 రూపాయల శాలరీ ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకునే ఉద్దేశం మా ఎన్డీఏ గవర్నమెంట్ కి లేదు. క్లియర్ గా వాళ్ళ విద్యార్థుల ఆధారంగా వాళ్ళని వివిధ ప్లేసుల్లో ఏర్పాటు చేయడం అయితే డెఫినెట్ గా జరిగింది. మంగళం పాడే ప్రసక్తి అయితే లేదు, కానీ వాళ్ళకు ఉన్న బాధ్యతల్ని మార్చడం అయితే డెఫినెట్ గా జరిగింది. గతంలో ఏవైతే జరిగిందో ప్రత్యేకంగా పర్సనల్ డేటా సేకరణ అనేది ప్రతి ఓటర్ దగ్గర నుంచి సేకరించి వివిధ రకాల అసాంఘిక శక్తుల చేతులకు ఆ డేటా వెళ్లడానికి వాలంటీర్లు సేకరించిన విధానమే కారణమైంది. దాన్ని అప్పట్లో వైసీపీ ఆ విధంగా తప్పుదారి పట్టించడానికి వాడుకుంది. ఈ రోజు ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా అలాంటి తప్పుడు పద్ధతుల్లో డేటా సేకరణ, లేదంటే వివిధ పార్టీ కార్యక్రమాలకు భజన చేసే విధానం, లేదంటే పార్టీ కోసం ప్రజల దగ్గరికి వెళ్లి పనిచేసే విధానం కాకుండా క్లియర్ గా సొసైటీ కోసం పనిచేసే విధానంగానే వాళ్ళ విద్యార్థులను బట్టి వాళ్ళకి వివిధ రకాల వృత్తుల్లో ఏర్పాటు చేయడం అయితే డెఫినెట్ గా జరిగింది సార్. నిన్న జరిగిన విషయానికి నిన్నటి వరకు ఒక ఏడు పెట్టారు వైసీపీ వాళ్ళు, నిన్నటి నుంచి ఇంకొక ఏడు పెడుతున్నారు. ఈ విషయం మళ్ళీ రేపొద్దున వాలంటీర్లకు ఏదైనా మంచి మార్గం చూపిస్తే ఇంకొక అంశం వెతుక్కుంటారు. అల్టిమేట్ గా వాళ్ళ పని ఏంటి అంటే బురద చల్లటమే. కేవలం వైసీపీ పార్టీ యొక్క పని 5 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన తప్పులను వెతుక్కోవడం కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన హామీలు విస్మరించాము, ఎందుకు జరిగింది ఇలా అని ఆలోచించుకోవడం కానివ్వండి, ఆత్మవిమర్శ చేసుకోవడం కానివ్వండి, ఏమి ఉండవు. క్లియర్ గా ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఏడుపులు ఏడవడం మాత్రమే సరిపోయింది 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి. సో మరి 1,00,000 మంది దాకా దగ్గర ఎలక్షన్ ముందు రాజీనామా చేశారు. స్థానికంగా ఉన్నటువంటి వైకాపా నాయకుల ఒత్తిళ్ల వల్లే వారు చేయమంటేనే చేశామంటూ ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలను కలిసి మళ్ళీ వినతి పత్రం ఇస్తారు మమ్మల్ని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోమని. సో మరి వారిని ఉద్యోగంలోకి తీసుకుంటే బాగుంటుందంటారా లేకపోతే లేదంటారా? గ్రౌండ్ రియాలిటీ చెప్పాలి అంటే వైసీపీ పార్టీ ఓటమికి కారణమైన చాలా కారణాలు, కరుణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా వైసీపీ ఓటమికి అయిన కారణాల్లో వాలంటీర్లు కూడా ఒక కారణం సార్, క్లియర్ గా. ఎందుకంటే నాయకుడికి, క్యాడర్ కి, నాయకుడికి, ప్రజలకి మధ్య అనుసంధానాన్ని తెంపేశారు వీళ్ళు. తెంపేసింది కాక వీళ్ళు ఏమైనా సవ్యమైన మార్గంలో చేశారా అంటే క్లియర్ గా తప్పుదారి పట్టించేలాగే చేశారు. ప్రతి ఒక్కరి మీద వీళ్ళే నియంతలాగా 50 ఏళ్లకి వీళ్ళే బాస్ అన్నట్టుగా వ్యవహరించి, మేమే ప్రభుత్వం, మేమే నాయకులు, మేమే ఎమ్మెల్యేలు, మేమే మినిస్టర్లు అన్నట్టుగా వ్యవహరించి ప్రజల్లో ఒక రకమైనటువంటి అభద్రత భావాన్ని, ఒక నియంత్రణతో పోకడం ఆమె జరుగుతుంది అన్న ఫీలింగ్ ని క్లియర్ గా కల్పించారు ఈ వాలంటీర్లు. కాబట్టి ఎవరైతే గతంలో వాలంటీర్లుగా ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు, దుర్భాషలు ఆడి వీటన్ని చేసి ఉన్నారో వాటన్నింటినీ వాపస్ తీసుకోవాలని ఒక డిమాండ్ మా సైడ్ నుంచి క్లియర్ గా. రెండోది, వాళ్ళను కొనసాగిస్తాము కానీ పద్ధతులు మార్చుతాము, అందులో పరిస్థితుల్లో పాటు పర్సన్స్ కూడా మారుతారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కాకుండా ప్రజల కోసం పనిచేసే వాళ్ళే కావాలి, కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్లు పార్టీ కోసం పనిచేశారా? అంటే అందరికీ సమానంగానే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మరీ కూడా థంబ్ ప్రింట్ తీసుకొని టయానికి పింఛన్లు ఇచ్చారు కదా అరుణ్ గారు. సోషల్ మీడియాలో కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తే పెళ్లిపీటల మధ్యలో నుంచి లేచి వెళ్ళి వాలంటీర్లు పింఛన్ ఇచ్చినటువంటి వాలంటీర్లు కూడా చూసాం సోషల్ మీడియాలో. అది నిజమా అబద్ధమా తెలియదు కానీ చాలాసార్లు పేపర్లో కూడా వచ్చాయి పెద్ద ఎత్తున. కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు వెళ్ళేసి రాష్ట్రాలు దాటి వెళ్ళి కూడా వాలంటీర్లు పింఛన్ ఇచ్చి దాన్ని పేపర్లు, టీవీలో మరి మీరు చూసారు లేదా? నేనైతే చూశాను. సో మరి వారి సేవల్ని మరి ఎలా చూడాలి? మరి ఆ రాష్ట్రం దాటి పింఛన్ ఇచ్చొచ్చిన అమ్మాయి నేనైతే పోస్ట్ పెట్టాను, నాకు ఫోన్ చేసి కేసు కూడా పెడతానండి. నాకు గతంలో తెలిసిన అమ్మాయి, ఆ అమ్మాయి ఇప్పుడు యాక్చువల్ ఎందుకు నవ్వు వచ్చింది నాకు. అవన్నీ సార్, అవన్నీ క్లియర్ గా కేవలం వైసీపీ సోషల్ మీడియా గ్రౌండ్ లో ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే క్రియేట్ చేసుకుని వాడుకున్న విషయాలు అవన్నీ కూడా. గ్రౌండ్ లో రియాలిటీ ఏంటంటే వాస్తవాలు చెప్తాను నేనేనండి. 50 ఏళ్లలో వైసీపీ అనుకూలస్తులు ఎవరో వాళ్ళకి మాత్రమే పథకాలు రాశారు. అందులో కూడా ఇంకొక దారుణం ఏంటో తెలుసా, ఇది ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాను, ఈ సందర్భం వచ్చింది కాబట్టి.
గతంలో వైసీపీ అనుకూలస్తులు అనుకున్న వాళ్ళకి పెన్షన్ కి సరిపడా వయసు లేకపోయినా సరే ఆధార్ కార్డుల్లో వయసుని ఎక్కువ వేయించి పెన్షన్ వీళ్ళకి ఇస్తున్నారు క్లియర్ గా. మా ఊర్లోనే చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన బంధువుల్లోనే వృద్ధాప్య పెన్షన్ అర్హులు కాకపోయినప్పటికీ కూడా ఆ వయసు రాకుండానే ఆధార్ కార్డుల్లో వయసు మార్పించేసి పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని తప్పుడు పెన్షన్లు క్రియేట్ చేశారో మాకైతే అంటే ఎవరు చేశారు? వాలంటీర్ల కనుసనలో జరిగిందా? ఏంటండి వాలంటీర్ల కనుసనలో జరిగినాయి ఇవన్నీ? 100% వయసు ఎవరికి మార్చాలి, ఎవరు ఎలిజిబుల్ కాదు, వీళ్ళకి ఎక్కడ మార్చాలి ఏంటనేది దగ్గరుండి వాలంటీర్లే ఈ పని సచివాలయాల చుట్టూ అలాగే ఆధార్ అనుసంధానిత కేంద్రాల చుట్టూ తిరిగి వాళ్ళని తీసుకెళ్లి చేయించి మరి గెజిటెడ్ సంతకాలు ఎవరైతే వయసు మార్చడానికి గెజిటెడ్ సంతకం అవసరమైతే దాన్ని కూడా సంబంధిత నాయకుడిని లోకల్ గా ఉన్న నాయకుడిని పట్టుకొని వాళ్ళ ద్వారా ఫోన్లు చేయించి సంతకాలు చేయించి మరి వయసు మార్చి పెన్షన్లు అలాట్ చేశారు. ఇది ఏ టైం పీరియడ్ లో ఆధార్ కార్డులో వయసు మార్చడం అనేది జరిగిందో ఒకసారి గవర్నమెంట్ కనుక దీని మీద ఎంక్వైరీ చేస్తే క్లియర్ గా తెలుస్తుంది తప్పుడు పెన్షన్లు ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి. అలాగే రెండోది ఏంటంటే వాలంటీర్లు పట్టుకొని గట్టిగా ప్రశ్నిస్తే 50 ఏళ్లలో ఎవరికి తప్పుడు పెన్షన్లు రాయించారు, ఏటికి ఆధారాలు మార్చారు అనేది కూడా క్లియర్ గా వాలంటీర్లకు మాత్రమే తెలుసు. వాళ్ళ ద్వారానే ఈ నిజాలు తొందరగా బయటపడతాయి. 50 ఏళ్లలో వైసీపీకి అనుకూలస్తులకు మాత్రమే ఏ పథకాలైనా రాశారు, ప్రతికూలస్తులకు కనీసం మున్సిపల్ ట్యాంకర్ వాటర్ కూడా పట్టుకొని ఇవ్వలేదు. ఇది ప్రతి చోట జరిగిన విషయం. అంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాలు వెళ్ళి మరి పింఛన్లు ఇచ్చిన వారిని మీరు అభినందిస్తారా, వ్యతిరేకిస్తారా? సార్ ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీని చక్కగా చేశారు, 100% అభినందించాల్సిందే. కానీ ఆ డ్యూటీలో నిబద్ధత ఉంటే సంతోషం, కేవలం స్వామి భక్తి చూపిస్తే మాత్రం అది ఖచ్చితంగానే క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు వారికి ఛార్జీలు ఎవరిస్తారు అరుణ్ గారు? ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెళ్ళి ఎవరికి పెన్షన్ ఇవ్వడానికి అయితే వెళ్ళారో వాళ్ళ డబ్బుల్లో నుంచే ఈ ఛార్జీల డబ్బులు తీసుకున్నారు. ఓకే ఓకే, మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా అని కాల్ చేసి అడిగి వాళ్ళు రాలేని పక్షంలో లబ్ధిదారులు వీళ్ళే వెళ్ళి ఆ ఛార్జీ డబ్బులు వాళ్ళ పెన్షన్ డబ్బుల్లో నుంచి తీసుకున్నారు. రైట్. మొత్తానికి కూటమి ప్రభుత్వానికి ఈ నెల 1వ తారీఖున మరి పింఛన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందని అనుకోవచ్చా? ఇవ్వకపోతే మరి గద్దలా కాచుకొని కూర్చున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ కొడాలి నాని గారు చెప్పారు, ఇమీడియట్గా మీరు సూపర్ 6 పథకాలు ఏమున్నాయి అర్జెంటుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. 5 ఏళ్ల పాటు మూలను కూర్చొని ముసుకేసుకొని నిద్రపోయి ఇప్పుడు మాత్రం నిద్రలేసి అందరినీ పరిగెత్తమంటాం ఆశ్చర్యంగానే ఉంది. అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేసి అయినప్పటికీ కూడా అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో మేము ఉన్నప్పటికీ కూడా 1వ తేదీ పెన్షన్ 100% ఇస్తారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్లకే వచ్చి బయోమెట్రిక్ ద్వారా ఇస్తారా లేదంటే పాస్ పుస్తకాల ద్వారా ఇస్తారా అనేది డిసైడ్ చేసుకుని క్లియర్ గా ఇంటి వద్దకి వచ్చి సచివాలయ సిబ్బంది ఇస్తారు. అలాగే దీంట్లో కొన్ని కేటగిరీలు ఉన్నాయి. కొంతమందికి ఆరోగ్యం బాగలేని వాళ్ళు బికాస్ ఆఫ్ HIV అలాగే డయాలసిస్ అలాగే స్థలసీమ ఇట్లాంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం DBT పద్ధతి ద్వారా అకౌంట్ లో వేయడం జరిగింది. ఎందుకంటే అది కొన్ని సమాజంలో కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ పెన్షన్ తీసుకోవడానికి ఓపెన్ గా చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి DBT పద్ధతి ద్వారా అకౌంట్ లో వేస్తారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరికి వచ్చి పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో అది ఇచ్చిన మాట ప్రకారం